శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి నాథాయ నమః. దైవం మానుష రూపేణ. అధ్యాయము 4. సర్వవ్యాపకుడు. కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు తమను నమ్ముకున్న భక్తులు ఎచ్చట ఉండి ఏ సమయంలో స్మరించినను వెంటనే వారిని చిత్రమైన రీతులలో ఆదుకుంటారు. ఈ అధ్యాయంలో స్వామివారిని తమ భక్తులు వారి ఇండ్లలో కానీ బయట ఎక్కడ నుండైనా కానీ ఆర్తితో స్మరించిన భక్తులను ఆపదల నుండి కాపాడటానికి వారిని తగు విధంగా ప్రేరణ చేయడానికి తగు రూపాలలో దర్శనమిచ్చిన అనుభవాలు చూస్తాము. స్వామి సందర్భానుసారం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, స్వప్న రూపంలోనో భక్తుని చెంతకు చేరి వారికి మార్గదర్శనం చేసి రక్షిస్తున్నారు. ఇంట్లో స్వామి పటాన్ని పెట్టుకొని ప్రార్థించిన వారికి కూడా పలుకుతున్నారు. అమ్మయ్య సమాధి చెందిన తర్వాత ఎవరైనా భక్తులు తీర్థయాత్రలకు వెళ్తుంటే వారికి యాత్రలో ఏమైనా అసౌకర్యం కలిగినా, ఆసరా కావలసి వచ్చినా అమ్మా దర్గామాత, అమ్మా దర్గామాత అని పిలిస్తే అమ్మయ్య గారు వెంటనే వారి చెంతకు చేరి పలుకుతారని చాలాసార్లు చెప్పేవారు. దీనికనుగుణంగా ఈ విషయాన్ని రూఢి చేసే భక్తుల అనుభవాలు చాలా ఉన్నాయి. ఓ పర్యాయం కావలి రంగారావు గారు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండగా, "ఒరే రంగా, మీ ఇంటి దొడ్డి తలుపు గడియ వేయకుండానే పడుకున్నారు. అక్కడుండే సైకిల్ ఎవరైనా తీసుకుపోయినా పోతారు కదా" అని స్వామి అన్నారు. తెల్లవారి ఇంటికి వెళ్ళాక విచారిస్తే అది అక్షరాలా నిజమని తెలిసింది. లక్కిరెడ్డిపల్లె టీవీ స్టేషన్‌లో వెంకటరమణ అనే యువకుడు పనిచేసేవాడు. ఇతను తోటి ఉద్యోగస్తుల ద్వారా దర్గా స్వామిని గురించి తెలుసుకొని స్వామిని దర్శించాడు. తర్వాతి కాలంలో చాలా సంవత్సరాలు స్వామికి సన్నిహితంగా ఉండి శుక్రవారాలలో ఆశ్రమంలో సేవ చేశాడు. దర్గాలలో గురువారం అభిషేకానికి క్రమం తప్పకుండా వచ్చేవాడు. అట్లానే శుక్రవారం అమ్మయ్య సమాధి మందిరంలో సేవ చేసుకున్నాడు. అతనికి మొదట్లో దేవుడంటే నమ్మకం ఉండేది కాదు. స్వామి దగ్గరకు వస్తున్న కొత్తల్లో ఒక గురువారం నాడు ఆయన భార్య ఆయనని ఇంట్లో దీపం పెట్టి వెళ్ళమన్నది. దీపంలో ఏమున్నదని దీపం పెట్టకుండా దర్గాలకి వెళ్లారు. ఆయన అభిషేకానికి నీళ్లు అందిస్తున్నారు. స్వామి చికాకుగా, "ఛ! అక్కడ పెట్టమంటే పెట్టలేదు కానీ ఇక్కడేదో అందిస్తాడట, పెడతాడట. దిక్కు దిగు ఇక్కడి నుండి" అని అరుస్తున్నారు. వెంటనే ఆయనకి ఇంట్లో దీపం పెట్టకపోవటం గురించి స్వామి హెచ్చరిస్తున్నారని అర్థమయింది. ఒకరోజు ఇంట్లోనే క్యాలెండర్‌లో ఉన్న స్వామి ఫోటోకి నమస్కారం చేసి ముద్దు పెట్టుకున్నారు. తర్వాత దర్గాల దగ్గరికి వెళ్లి గురువారం అభిషేకానికి నీళ్లు అందిస్తుంటే స్వామి ఆయనతో, "ఇప్పుడే తాకి వచ్చావు, మళ్ళీ తాకొద్దు" అని ఆయన ఇంట్లో స్వామి పటానికి నమస్కారం చేసింది స్వామికి చెందినది అని ఈ హృదయగతమైంది. సూర్యప్రకాష్ రావు గారు పాలకొల్లు ఆడమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయనకు ఒకరోజు రాత్రి విపరీతమైన మానసిక ఆందోళన, చికాకుగా ఉంది. ఎంతకు మనసు ప్రశాంతపడక, నిద్ర పట్టక బాధపడుతున్నారు. తీవ్రమైన ఆ మానసిక కలవరంతోనే రాత్రి 12 గంటలు అయింది. వారి వద్ద సద్గురు దర్గా స్వామివారి ఫోను నంబర్ ఉంది. వారికి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. మళ్ళా వద్దనుకొని అలా కొద్దిసేపు ముందు వెనుకాడి రాత్రి 12 గంటలకు పైన ఫోన్ చేశారు. దర్గా స్వామి ఫోను ఎత్తి వారి వివరాలు అడిగి టైము ఎంత అని అడిగారు. వీరు చెప్పగా, "ఈ టైములో నువ్వు ఫోను చేయాలా? నేనే నీ వద్దకు వస్తాను" అన్నారు. మాట్లాడి ఫోను పెట్టేశాక అదేమి చిత్రమో వీరికి అసలు అంతకు ముందు అంత అశాంతిగా ఉన్నది కాస్త ఏమాత్రం లేకుండా హాయిగా, ఆనందంగా నిద్రపోయారు. ఆ మరురోజు సూర్యప్రకాశ్‌రావు గారి విద్యార్థి ఒకరు అనుకోకుండా సాయి సన్నిధి గ్రంథం ఆయన ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చారు. వారు దాన్ని తెరవగానే "స్థానము మీరున్న చోటు" అన్న పేజీ తెరవబడడం, వారు దానిని చదివి, "నిన్న రాత్రి స్వామి నేనే నీ దగ్గరకు వస్తాను అంటే ఈ విధంగా పుస్తక రూపంలో వచ్చారని" సంతోషపడ్డారు. హైదరాబాద్ రాజీవ్‌కు స్వామి ఒకసారి, "నాయనా, నేను నీ ఇంట్లో ఉన్నాను" అని దృఢంగా అతని మనస్సుకు హత్తుకునేటట్లు చెప్పారు. అతనికి వివాహమైనాక మిద్దె కట్టుకున్నారు. పైనుండి క్రిందికి వచ్చే మెట్లకు రైలింగ్ ఇంకా చేయించలేదు. ఆ సమయంలో వారికి 9 నెలల మగపిల్లవాడు ఉన్నాడు. ఒకరోజు ఆ పిల్లవాడు
పాక్కుంటూ వెళ్ళి కొన్ని మెట్లు జారి సగం శరీరం మెట్ల మీద ఉండి క్రిందకు జారి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇంతలో రాజీవ్ పిల్లవాడిని వెతుక్కుంటూ వచ్చి అక్కున చేర్చుకున్నాడు. ఈ విపత్కర పరిస్థితిని నివారించింది స్వామేనని ఇతని దృఢ విశ్వాసం. ఈ రకంగా అతనికి స్వామి చెప్పిన మాట హృదయంలో బలపడింది. వారు మిద్దె కట్టుకున్నాక క్రింది భాగం అద్దెకు ఇచ్చేవారు. వారికి శాకాహారులకి మాత్రమే బాడుగకు ఇవ్వాలని భావన ఉండేది. ఒకసారి ఇల్లు ఖాళీ అయినాక 2 నెలలైనా ఎవరూ బాడుగకు రాక మాంసాహారులకు ఇచ్చారు. 2 సంవత్సరముల తర్వాత వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. మరలా అద్దెవారి కోసం వెతుకుతున్న సమయంలో అతని అమ్మగారు బాడుగ భాగంలో మీ స్వామి ఫోటో పెట్టవచ్చు కదా! మంచి బాడుగవారు తొందరగా దొరుకుతారేమో అని యాదాలాపంగా అన్నారు. రాజీవ్ వారి తల్లిగారు చెప్పినట్లు చేశారు. చాలా తక్కువ సమయంలో ఒక మంచి కుటుంబం వారు ఇంట్లో అద్దెకు దిగారు. రాజీవ్ వారికి గురువుగారి ఫోటో చూపించి, "ఈయన మా గురువుగారు. దీనిని ఇక్కడ నుండి కదిలించకండి. మీకు మేలు జరుగుతుంది" అని చెప్పారు. తర్వాతి కాలంలో 2 సంవత్సరములు ఉండాలనుకున్న వారు 9 నెలల్లోనే కొత్త ఇల్లు కొనుక్కొని వెళ్లారు. ఈ 9 నెలల్లో ఆ అద్దెకి తీసుకున్న కుర్రవానికి ఈ కొత్త ఉద్యోగం వచ్చి జీతం బాగా పెరిగింది. ఇంట్లోకి చేరే ముందర అతని భార్య గర్భవతి. ఇంట్లో చేరినాక మగపిల్లవాడు పుట్టాడు. అతని తండ్రికి గుండె ఆపరేషన్ జరిగి ఆరోగ్యం పుంజుకున్నాడు. అద్దెకి చేరిన కొంతకాలం తరువాత అతని మామగారు ఇంటికి వచ్చి ఫోటోలో ఉన్న దర్గా స్వామి వారిని గుర్తుపట్టారు. ఆయన శాస్త్రీయ సంగీతం పాడే బాలార్క గారి బాబాయి. పరిచయ సంవాదంలో బాలార్క గారి బాబాయి గారు రాజీవ్‌తో పంచుకున్న అనుభవం. ఒకసారి స్వామి నెల్లూరులో ఉండగా ఆయన మొదటిసారి స్వామి దర్శనం చేసుకున్నారు. అప్పటికి ఆయన తండ్రిగారు కాలం చేశారు. స్వామి ఆయనను చూడగానే ఒక పాట చాలా మార్దవంగా పాడారు. అది విని ఆయన ఉద్వేగపడ్డారు. ఎందుకంటే ఆ పాట వారి తండ్రిగారు ఆయన చిన్నతనంలో నిద్రపుచ్చటానికి పాడేవారు. ఈ పాటను స్వామి యాదృచ్ఛికంగా పాడారా? బెంగుళూరు నివాసి నరేంద్ర గారు ఆశ్రమంలో జరిగే అన్ని వైదిక కార్యక్రమాలకు బ్రహ్మగా వ్యవహరిస్తారు. ఈయన నవీన అలంకార శాస్త్రము, న్యాయ శాస్త్రాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. కృష్ణ యజుర్వేద సంహిత స్మార్థం అధ్యయనం చేశారు. 1970వ దశకం నుండి వారి తల్లిదండ్రులు ఆశ్రమానికి వచ్చేవారు. నరేంద్ర గారి తల్లిదండ్రులు పేర్లు నరసింహులు, నాగమనమ్మ గార్లు. నరేంద్ర గారు ఒక పర్యాయం ఆశ్రమంలో ఉండగా స్వామి దర్గాలో ఒక స్విచ్ వేసి రమ్మన్నారు. దర్గాలో ఒక 10 లైట్లు పైన ఉంటాయి. దర్గా పక్కన ఉన్న చేతి పంపుకి ఒక మోటారు అమర్చి ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని దర్గాలో ఉన్న స్విచ్ బోర్డులో 15, 20 స్విచ్చులు ఉంటాయి. నరేంద్ర దర్గాలోకి వెళ్ళినాక స్వామి ఖచ్చితంగా ఏ స్విచ్లు వేయమన్నారో గుర్తులేక అన్ని స్విచ్లు వేసి వచ్చాడు. ఆశ్రమంలో వచ్చినాక స్వామి, "ఏమి స్వాములు ఒక స్విచ్ వేసి రమ్మంటే అన్ని స్విచ్లు వేసి వచ్చారు" అని అడిగారు. ఈ అనుభవం గుర్తు చేసుకొని నరేంద్ర గారు, "స్వామి దర్గాలోకి రాలేదు కదా! నేను అన్ని స్విచ్చులు వేసిన సంగతి ఆయనకి ఎలా తెలిసింది" అని ఆశ్చర్యపోయారు. 1991లో ఒక పర్యాయం నరేంద్ర తల్లిదండ్రులతో ఆశ్రమానికి వెళ్లారు. అప్పటికి నరేంద్రకు 19 సంవత్సరాలు ఉండేవి. ఆ సమయానికి దర్గా నుండి రామాపురానికి రోడ్డు లేదు. ఆశ్రమం నుండి నీలకంఠరావుపేట మీదుగా మెయిన్ రోడ్డుకి వెళ్లి అక్కడి నుండి రామాపురానికి వెళ్ళవలసి వచ్చేది. ఇది 6, 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నరేంద్ర తండ్రి గారికి ఊపిరితిత్తుల సమస్య వలన కొన్ని సందర్భాలలో శ్వాస సరిగ్గా ఆడేది కాదు. దానికి మందు వాడవలసి వచ్చేది. ఆశ్రమానికి వెళ్ళినాక నరసింహులు గారికి శ్వాస సమస్య వచ్చి నరేంద్ర మందు తీసుకురావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆశ్రమం బయటకు వచ్చి కొద్ది దూరం నడిచినాక నరేంద్రకు ఒక వ్యక్తి సైకిల్ మీద తటస్థపడి ఆయనను విచారించి రామాపురం తీసుకుపోయినాడు. కావలసిన మందు కొన్నాక తిరిగి ఆశ్రమానికి తీసుకువచ్చి దించాడు. ఆశ్రమంలోనికి వెళ్ళాక స్వామి, "ఏం నాయనా సైకిల్‌లో తీసుకుపోయినారా" అని అడిగారు. ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాలకు గానీ నరేంద్రకు ఆ సమయానికి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడో ఆయన అడగకుండానే విచారించి రామాపురానికి ఎందుకు తీసుకువెళ్ళాడు? స్వామి అంత నిర్ధారణంగా సైకిల్‌లో వచ్చి తీసుకువెళ్లారా అని ఎలా అడిగారు అనేది స్ఫురించలేదు.
ఒక పర్యాయం నరేంద్ర గారు ఆశ్రమానికి వెళ్ళగా స్వామి "నువ్వు వస్తున్నావని మీ అమ్మయ్యకు ముందరే చెప్పాను నాయనా" అని అన్నారు. అప్పట్లో మందిరంలో సాయినాథునికి స్వామి, అమ్మయ్యలే వస్త్రాలు మార్చేవారు. అమ్మయ్య స్వయంగా వంట చేసి పెట్టగా స్వామి నరేంద్రకు భోజనం వడ్డించి పెట్టారు. భోజనం చేసే సమయానికి మధ్యాహ్నం 2 గంటలు కాగా నరేంద్ర "స్వామి చాలా ఆలస్యమైంది. మీరు భోజనం చేయరా?" అని అడిగారు. స్వామి "ఇప్పటిదాకా తిన్నది ఎవరురా?" అని అడిగారు. ఇది జరిగిన చాలా కాలం తర్వాత నరేంద్ర అందరిలో ఉండే చైతన్యమే స్వామి అని గ్రహించారు. రాజీవ్ 2001 తర్వాత స్వామి ఆనతి మేర దర్గాలో 1, 2 రాత్రులు నిద్ర చేయసాగినాడు. దర్గా నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో రాత్రి 7 గంటలు దాటితే కడప నుండి దర్గాకు చేరుకోవటానికి గానీ, దర్గాల నుండి కడపకు చేరుకోవడం గానీ కొంచెం కష్టతరంగా దాదాపు 1 గంట నుండి 2 గంటలు పడుతుండేది. స్వామి అతన్ని ఆశ్రమానికి ఎప్పుడు వచ్చినా తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకోకుండా రమ్మని చెప్పారు. సాధారణంగా స్వామి సాయంత్రం హారతి అయిన తర్వాత భోజనం చేసి బయలుదేరమనేవారు. అంటే బయలుదేరే సమయానికి సుమారు 7:30 గంటలు లేదా 8 గంటలవుతుంది. ఎన్నిసార్లు స్వామి దర్శనానికి వచ్చారో అన్నిసార్లు స్వామి క్షేమంగా, సుఖవంతంగా ప్రయాణం చేయించారు. వాటిలో మచ్చుకు కొన్ని అనుభవాలు. ఒకసారి రాజీవ్ సాయంత్రం హారతి తర్వాత భోజనం ముగించుకొని రామాపురం చేరేసరికి సుమారు 8 గంటలయింది. గూలచెరువు వద్ద ఘాటు రోడ్డులో ఒక పెద్ద వాహనం అడ్డంగా పడిపోయి ట్రాఫిక్ జామ్ అయిందని, రాయచోటి నుండి కడపకి బస్సులు తిరగట్లేదని తెలిసింది. ఈ పరిస్థితులలో కడప ఎలా చేరగలమా అని ఉద్విగ్నత ఆలోచనలతో రోడ్డు మధ్యలో నిలబడి చూస్తుండగా ఒక యువకుడు బైకు మీద వచ్చి "కడపకు వస్తారా?" అని అడిగాడు. ఆశ్చర్యంతో స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని బైకు ఎక్కాడు. ఒక పెద్ద పెట్రోలు ట్యాంకరు అడ్డంగా పడిపోయి 2, 3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. అప్పటికే క్రేన్లు, పోలీసులు ఉండటం చూసి సుమారు 3, 4 గంటల క్రితం అలా జరిగి ఉంటుందని తెలిసింది. ఆ మోటారు బైకు నడుపుతున్న యువకుడు రాజీవ్‌ను కడపలో సరైన సమయానికి దించాడు. రాజీవ్ అడగకుండా అతనిని అడిగి ఎక్కించుకున్న ఆ యువకుడు ఎవరు? అతనికి ఆ ప్రేరణ కలిగించినది ఎవరు? ఇంకొకసారి కడప చేరిన తరువాత ప్రయాణికుల రద్దీ వలన ఏ ట్రావెల్స్ బస్సులోనూ సీటు దొరకలేదు. ఇదేమిట్రా భగవంతుడా అని కొంత అయోమయంగా చూస్తున్న సమయంలో స్వామి భక్తుడు శివరామకృష్ణారెడ్డి గారు కనబడ్డారు. రాజీవ్ ఆయనతో మాట్లాడుతూ తన ప్రయాణం సంగతి చెప్పాడు. ఆయనతో పాటు ఉన్న యువకుడు సీటు ఏర్పాటు చేస్తానని చెప్పి 10 నిమిషాలలో వచ్చి డ్రైవరు క్యాబిన్‌లో ఉన్న బెర్తు ఇప్పించాడు. రాజీవ్ ఆ బెర్తు పైన ప్రయాణం అసౌకర్యంగా ఉంటుందేమో అనుకున్నాడు. కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపట్టి ప్రయాణం సుఖంగా జరిగింది. తన ఈ ప్రయాణాలలో అంతర్గతంగా స్వామి నడిపిస్తున్నారన్న విశ్వాసం రాజీవ్‌కు దృఢపడింది. స్వామి చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటే అన్ని విధాలా మన శ్రేయస్సు స్వామి బాధ్యత. 1953 తర్వాత స్వామి, అమ్మయ్యలు దర్గాలో నివసించడం మొదలుపెట్టాక నెమ్మదిగా భక్తులు రాసాగారు. అట్లా మొట్టమొదట వచ్చిన వారిలో రామ్మూర్తి గారు ఒకరు. వీరు బ్రాహ్మణులు. వృత్తిరీత్యా లాయరు. కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న బ్రాహ్మణ వీధిలో నివాసం ఉండేవారు. వీరిని అమ్మయ్య "తొట్టతులుత బిడ్డ" అని స్వామి చెప్పేవారు. అప్పట్లో రామ్మూర్తి గారు పరమహంస యోగానంద గారి వల్ల ప్రభావితులై వారి మార్గంలో సాధన చేయాలనుకునేవారు. పరమహంస యోగానంద గారు యొ యుగోధా సత్సంగ సమాజంను స్థాపించినారు. అది అప్పటి బీహారు రాష్ట్రంలోని రాంచీలో ఉన్నది. వారి మార్గంలో నడవాలంటే ఆ కాలంలో వారి సమాజంలో ఓ క్రియా యోగ దీక్ష తీసుకోవాలి. అలా దీక్ష తీసుకోవటానికి రామ్మూర్తి గారు, ఆయన భార్య రాంచీ వెళ్ళినారు. మరునాడు దీక్ష ఇస్తారనగా రామ్మూర్తి గారి భార్య కొంత ఉద్వేగానికి లోనై మనస్సులో స్వామిని ప్రార్థన చేసింది. ఆ రాత్రి ఆవిడకు స్వప్నంలో స్వామి వివరంగా క్రియాయోగ దీక్షలోని విషయాలు చెప్పినారు. మరునాడు దీక్షను ఇచ్చి అతను క్రితం రాత్రి స్వామి చెప్పిన విషయాలే చెప్పాడు. రాంచీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఆశ్రమానికి వెళ్తే స్వామి నవ్వుతూ "అమ్మా! ప్రార్థన చేశావు కదా" అన్నారు. ఈ విధంగా తనను నమ్మిన భక్తుల విశ్వాసాన్ని దృఢపరిచారు.
చిన్మయ మిషన్ స్వామి చిదాత్మానంద గారి మాటల్లో నాకు దర్గా స్వామి ఎల్లప్పుడూ అంతటా అన్నింట్లోనూ ఉన్నారు. ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. స్వామి ప్రేమ, కరుణ అనంతము. ఆయన మన పట్ల వహించే సంరక్షణకి హద్దే లేదు. ఆయన మనందరినీ ఎల్లవేళలా నడిపిస్తున్నారు. ఆయన తన కరుణను ఎప్పుడైనా, ఎక్కడైనా కురిపించగలరు. 2016, 15 2017లలో ఒకసారి చిదాత్మానంద గారి 79 ఏళ్ల నాన్నగారు నిలుచున్న చోటే క్రింద పడిపోయారు. పెద్ద దెబ్బ తగిలింది. చిదాత్మానంద గారు వెంటనే దర్గా స్వామి గారికి ఫోన్ చేశారు. "స్వామి ఏమీ అవ్వదు. నేను చూసుకుంటాను" అని చెప్పారు. డాక్టర్లు సీటీ స్కానింగ్, ఎక్స్‌రే మిగిలిన పరీక్షలు చేసి తర్వాత ఏమీ ప్రమాదం లేదు. అంతా బాగుంది అని చెప్పారు. అది స్వామి కరుణ కాక ఏమి అవుతుంది? చిదాత్మానంద గారి అమ్మగారికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు స్వామి కనబడ్డారు. ఆయన అంతా చూసుకుంటాను అని చెప్పారు. అలానే వారి అమ్మగారు త్వరగా కోలుకుంది. ఎంతోమంది వారి వారి మనోభీష్టాలు స్వామి సంకల్పం, ఆశీస్సుల వల్ల పొందుతున్నారు. స్వామి ఎవరి ద్వారా అయినా పని చేయించగలరు. స్వామి ఎప్పుడూ మనలో ఉన్న భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటారు. స్వామి కాల, స్థిత, కోరికలకు అతీతుడు. నెల్లూరు జిల్లా జెవి నారాయణమూర్తి గారి కోడలు బాలార్క గారు శాస్త్రీయ సంగీతం పాడుతారు. మొదటిసారి స్వామిని చూడటానికి వెళ్ళినప్పుడు నారాయణమూర్తి గారు ఆవిడను స్వామి సమక్షంలో కీర్తనలు పాడమన్నారు. దర్గా బాబా అంటే ముస్లిమేమో కదా! ఆయనకు సంగీతంలో ఏమి అభిరుచి ఉంటుంది అనుకున్నారు. స్వామి దగ్గర కూర్చున్నాక ఏమి కావాలి అని అడిగారు. కొద్ది కాలం క్రితం బాలార్క గారి నాన్నగారు చనిపోయారు. ఆవిడ స్వామితో "మా నాన్నంటే ఇష్టం. నా చిన్నప్పుడే ఆయన వెళ్ళిపోయారు" అన్నారు. "అలా ఎందుకు బాధపడతావు? నాలో మీ నాన్నను చూసుకో" అన్నారు. ఆ మాట వినగానే బాలార్క గారికి ఉద్వేగం కలిగింది. ఆవిడ సంగీతం పాడతారనగానే గీతార్థము, సంగీతార్థము అనే పాట వచ్చా? అని అడిగి ఇంకా 2 పాటలు అడిగి పాడించుకున్నారు. దీనికి ఆమె చాలా ఆశ్చర్యపోయారు. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళా పిలిపించి "ఎంత వేడుకుందుము రాఘవ" అనే కీర్తన పాడించుకోవాలి అన్నారు. ఆమెకు ఆ కీర్తన పల్లవి, అనుపల్లవి మాత్రమే గుర్తు ఉన్నాయి. చరణం గుర్తులేదు. అవి కాకుండా ఇంకొక 2 కీర్తనలు పాడారు. కానీ స్వామి పట్టుపట్టి "ఎంత వేడుకుందుము రాఘవ" పాడాలి అన్నారు. ఆమె మనస్సులో ఇంత ఇబ్బంది పెడుతున్నారే అని అనుకుంటూ కీర్తన ప్రారంభిస్తే ఆమెకు ఏ 2 లైన్లు గుర్తులేవో అవి స్వామి అందించారు. ఆమె ఆశ్చర్యపోయారు. స్వామికి సంగీతం కూడా కరతాళమలకమే. స్వామి ఆశీర్వదిస్తూ "నీవు మంచి స్థాయికి వెళతావు. ఎప్పుడు కచేరీకి వెళ్ళినా నన్ను తలుచుకొని వెళ్ళు. కొంచెం మజ్జిగ చుక్క తాగి వెళ్ళు" అన్నారు. ఒకసారి దసరాలకి నెల్లూరు సాయిబాబా గుడిలో కచేరీ ఏర్పాటు చేశారు. ఆమె స్వామికి ఫోను చేసి ఆశీర్వదించారు. ఆ రోజు చివరి కీర్తనగా "భో శంభో" అనే కీర్తన పాడుతుంటే ఆమెకు స్వామి ఎదురుగా పాడుతున్నానన్న భావనతో పాడటం వలన కచేరీ రాణింపుగా జరిగింది. ఇంటికి వచ్చి రాత్రి 11 గంటలకి స్వామికి ఫోను చేశారు. స్వామి కచేరీ అయింది అని చెప్పారు. స్వామి వెంటనే "ఆ! నువ్వు 'శంభో' అనే కీర్తనపు శివుడి మీద పాడావు. అది పాడినప్పుడు నాకైతే ఆనందంతో నృత్యం చేయాలనిపించిందమ్మా. చాలా చక్కగా పాడావు. నేనొచ్చాను. నువ్వు చూడలేదా? నేను నీకు కనబడలేదా?" అని అన్నారు. సర్వవ్యాపకుడైన స్వామి అన్ని వేళలా మనల్ని చూస్తూనే ఉన్నా, మనకి కొన్ని సందర్భాలలో మాత్రమే స్వామి ఎదురుగా ఉన్న భావన కలగటమే స్వామి రావటంగా భావించవచ్చు. దమ్మపేట మనోజ్ కుమార్ పొరుగింటిలో ఒకతని 10వ తరగతి సర్టిఫికేట్‌లో పేరు తప్పు పడింది. మనోజ్ హైదరాబాదులో ఉన్నందున పేరు మార్పించమని అభ్యర్థించి ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. మనోజ్ అతని స్నేహితునితో కలిసి 10వ తరగతి ఎస్ఎస్‌సి బోర్డుకి వెళ్ళబోతుంటే అతని స్నేహితుడు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో పెట్టిన వినాయకుడిని దర్శించి రేపు వెళదామని చెప్పేసరికి అతను సరే అన్నాడు. అతని స్నేహితుడు రూములో ఆ సర్టిఫికేట్ పెట్టి వచ్చాడు.
తరువాత వారి రూమ్‌కి తిరిగి వచ్చేసరికి రూములో ఉంటున్న మిగతా స్నేహితులు రూము మారారు. ఈ సందర్భంగా సామానులు సర్దటం వలన ఆ సర్టిఫికేట్ కనబడలేదు. వారు 2 రోజులు వెతికినా ఆ సర్టిఫికేట్ కనబడలేదు. స్వామికి ఫోను చేస్తే, "మీ రూములో నుండి వెళ్ళిన వాళ్ళ సామానుతో పోయింది. అక్కడ వెతుకు" అన్నారు. మనోజ్ మరలా 2 సార్లు వాళ్ళ రూములో వెతికినా సర్టిఫికేట్ కనపడకపోయేసరికి స్వామికి మరలా ఫోను చేస్తే, "వెధవ అక్కడే ఉంది సరిగ్గా వెతుకు" అన్నారు. తర్వాత మరలా వెతికినా దొరకకపోయేసరికి రూ. 5,000 పెట్టి డూప్లికేట్లు తెప్పించి పేరు మార్పించాడు. కేటు వచ్చిన వారం రోజులకి రూము మారిన స్నేహితుడు ఫోన్ చేసి మనోజ్ వెతుకుతున్న సర్టిఫికేట్ తీసుకువచ్చి ఇచ్చాడు. ఎంత వెతికినా కనబడని సర్టిఫికేట్ అంత ఖచ్చితంగా దర్గా స్వామి చెప్పారంటే స్వామి సర్వత్రా స్థితుడని, సర్వవ్యాపకుడని అర్థమవుతుంది. వీరప్రతాప్ అత్తగారింట్లో అద్దెకు ఉండే లావణ్య గారు దర్గా స్వామి గురించి విని దర్శించాలనుకుంది. ఒకరోజు బెంగుళూరులో ఒక దేవాలయంకి వెళ్తుంటే దారిలో కాషాయ వస్త్రాలు ధరించి స్వామి భౌతికంగా కనపడి మాట్లాడారు. ఈమె నీలకంఠరావుపేటకి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంది. భోజనాలు అయిన తర్వాత మనసులో స్కూలు దగ్గర ఎవరైనా పని చెబితే సేవ చేద్దామనుకున్నది. వెంటనే శంకరన్న పని చెప్పేసరికి చాలా ఆనందపడి సేవ చేసింది. డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఒక స్థలం కొందామనుకుని నెల్లూరు నుండి స్వామికి ఫోను చేసి చెప్తే, "అరేయ్! స్థలంలో నైరుతి పెరిగి ఉంది చూసుకో. అలా ఉంటే బిడ్డలకి ఇబ్బంది" అని అన్నారు. విచారిస్తే అది నిజమని, ఆ ఇల్లు అమ్మే ఆయన బిడ్డ చనిపోయాడని తెలిసింది. హైదరాబాదులో నివసించే వెంకటేశ్వరరావు గారు ఆయన భార్య కూతురికి పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవటానికి పాస్‌పోర్ట్ ఆఫీసు ఎళ్లారు. పాస్‌పోర్ట్ ఆఫీసు వారు నియమాల ప్రకారం ఎవరి పాస్‌పోర్ట్ దరఖాస్తు వారే చేసుకోవాలి. అందుకే పూర్తి వివరాలు నింపిన అప్లికేషన్‌లను తన భార్య కూతురికి ఇచ్చి ఆఫీసు లోపల దాఖలు చేసి రమ్మన్నారు. కౌంటర్‌లో ఉన్న ఉద్యోగి అప్లికేషన్‌ను సమీక్ష చేసి వివరాలు పూర్తిగా ఇవ్వలేదని వారి మీద కోప్పడ్డాడు. దానికి బాధపడి వెంకటేశ్వరరావు గారి భార్య, కుమార్తె ఇంటికి వెళ్ళిపోదామనుకున్నారు. వెంకటేశ్వరరావు గారు వారితో ఒకసారి దర్గా స్వామిని తలుచుకొని వెళ్ళండి అని చెప్పారు. స్వామిని తలుచుకొని తిరిగి ఆఫీసు లోపలికి వెళితే అదే గుమస్తా 5 నిమిషాలలో అప్లికేషన్‌లు పూర్తి చేయమని వివరాలు అడిగి వారి అప్లికేషన్‌ను స్వయంగా అతనే నింపి తీసుకున్నాడు. ఒకసారి నెల్లూరు జిల్లా గంగపట్నం నుండి ఉమామహేశ్వరరావు గారు ఆయన స్నేహితులతో స్వామి దర్శనానికి మారుతి వ్యాన్‌లో బయలుదేరారు. దామరమడుగు సమీపంలో వచ్చాక వేగంగా వెళుతున్న వారి వ్యాన్ అదుపు తప్పి రోడ్డు ప్రక్కనున్న కాలువలో పడిపోయింది. ఆ కాలువ రోడ్డుకి 5, 6 అడుగుల లోతులో ఉంది. కాలువ నీటిలో వ్యాన్ సగం మునిగింది. ఇంత జరిగినా కానీ వ్యాన్‌లో వారెవ్వరికీ ఏ దెబ్బ తగల్లేదు. ఇది ఏదో కాకతాళీయంగా జరిగిందనుకుని ప్రమాదం జరిగిన తరువాత వారు లేస్తుంటే ఒక సాధువు కనపడి, "మీరు కడపకి వెళ్తున్నారు కదా" అని అడిగారు. వారు అవునని చెప్పగా, "మీకేమీ కాదు" అని అదృశ్యమైనాడు. అప్పటికి కానీ వారికి దెబ్బ తగలకపోవటం స్వామి కృప అని గుర్తించలేకపోయారు. ఆ సాధువు అదృశ్యమవకుంటే వారు స్వామే రక్షించాడని గుర్తించలేకపోయేవారు. ఒకసారి నెల్లూరు నుండి ఒక భక్తుడు స్వామి దగ్గరికి వెళ్దామని నెల్లూరు కృష్ణారెడ్డి గారిని ఉదయం 5 గంటలకి కారు తీసుకురమ్మన్నారు. ఆ రోజుల్లో కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుండి ఎవరైనా భక్తులు ఆశ్రమానికి రావాలంటే కారులో తీసుకొని వచ్చేవారు. ఆ రోజు కొన్ని కారణాల వలన ఆలస్యమై వారు ఉదయం 7:30 గంటలకి బయలుదేరగలిగారు. ఎట్లాగైనా మధ్యాహ్న హారతికి వెళ్దామని ఆ భక్తుడు అనడంతో కృష్ణారెడ్డి గారు వ్యానుని వేగంగా పోనిస్తున్నారు. మైదుకూరు అవతల 15 కిలోమీటర్ల సింగిల్ రోడ్డు ఉంది. అకస్మాత్తుగా 7, 8 సంవత్సరముల పిల్లవాడు రోడ్డుకి అడ్డంగా రావటం, వ్యానుకి గుద్దుకోవటం, ఎగిరి అవతల పడటం రెప్పపాటులో జరిగిపోయాయి. ఆ సమయానికి కారు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నది. కారు ఢీకొన్న దెబ్బకు దెబ్బకు పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకొని భయపడ్డారు. కానీ చాలా చిత్రంగా ఒక చోట కూడా గాయము కాలేదు. నెత్తురు లేదు. జనం పోగై డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమన్నారు. డాక్టరు పరీక్ష చేసి ఇంజెక్షన్ వేశాడు. కొంతసేపటికి పిల్లవాడు లేచి నడవగలిగాడు. ఈ తతంగమంతా ఈ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1:30 గంటయింది. ఆ భక్తుడు "స్వామి హారతికి వద్దామనుకున్నాము కానీ రాలేకపోయాము" అని అన్నాడు. స్వామి వెంటనే "దారిలో అబ్బాయి పడ్డాడు. ఆ అబ్బాయికి ఏమీ కాలేదు. ఆ వ్యానులో ఎప్పుడూ నేనున్నాను"
అని వారు చెప్పకుండానే స్వామే చెప్పారు. గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే వ్యానుకు తగిలి చిన్న పిల్లవాడికి దెబ్బ తగలకపోవటము స్వామి కృపేనని మనస్సుకు హత్తుకునేటట్లు చేశారు. ఒకసారి కావలి చలంబ్యాల సూర్యప్రకాశరావు దంపతులు కాశీలో పంచక్రోశ యాత్రలో పడవలో ప్రయాణిస్తుంటే పడవకు చిల్లుపడి పడవలోనికి నీళ్లు రావటం మొదలైంది. వారు పడవ మునిగిపోతుందేమోనని భయపడ్డారు. అదే సమయానికి ఎదురుగా వెళుతున్న వేరొక పడవలో స్వామివారు నేనుండగా మీకేం భయం అన్నట్లు అభయహస్తంతో నిలబడి దర్శనమిచ్చారు. వారి భయం తొలగిపోయింది. ఏ ప్రమాదమూ జరగలేదు. స్వరూపగుప్త గారి తల్లిగారు కాలం చేసినాక వారి అస్థికలను నిమజ్జనం చేయటానికి కుటుంబ సమేతంగా కాశీకి వెళ్లారు. అక్కడ నుండి గయ వెళ్లి తిరిగి కాశీ రావాలి. వారు ముందుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకోలేదు. ట్రైన్ వచ్చింది కానీ కిక్కిరిసి ఉంది. నిలబడటానికి కూడా స్థలం లేదు. స్వరూపగుప్త గారి బృందంలో చాలా మంది ఉన్నారు. వారందరికీ ఆ ప్రదేశాలు కొత్త. అందరూ ఇబ్బంది పడకుండా క్షేమంగా రైలు ఎక్కటం ఎలా అని ఆలోచిస్తూ స్వరూపగుప్త గారు సద్గురు దర్గా స్వామి గారిని, మాతాజీ గారిని ప్రార్థన చేశారు. ఆశ్చర్యంగా వారి వద్దకు ఒక రైల్వే కూలీ వచ్చాడు. సార్ మీరు కాశీ వెళ్ళాలా? ఇలా ఇంతమందికి సీటు దొరకడం కష్టం. నాతో పాటు రండి అని టికెట్ కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను ఆ టికెట్ కలెక్టర్‌కి నచ్చచెప్పి వారికి కాశీ వెళ్ళేందుకు సీట్లు ఇప్పించాడు. వారి వద్ద నుండి పైకం ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా వారి ప్రయాణానికి ఏర్పాటు జరిగింది. గుప్తా గారి ముగ్గురు అన్నదమ్ములు ఇది శ్రీ దర్గా స్వామివారి కృపా కటాక్షమే అని దృఢంగా విశ్వసించారు. హైదరాబాద్ చంద్రశేఖరరావు, సుకన్య దంపతులకు అమర్నాథ్ మానస సరోవర యాత్ర చేద్దామని కోరిక ఉండేది. సుకన్య గారి ఆరోగ్యం బలహీనంగా ఉండేది. స్వామి ఆశీస్సులకై ప్రార్థించగా స్వామి వెళ్లి రమ్మని అనుమతించారు. డాక్టర్లు మాత్రం వెళ్ళవద్దని చెప్పారు. కానీ స్వామి అనుమతించారని వాళ్ళు ధైర్యంగా యాత్రకి వెళ్లారు. వారికి ఎక్కడా ఏ ఇబ్బంది కలుగలేదు. అందరికంటే సుకన్య గారు చాలా చలాకీగా ఉండి యాత్ర చేసుకోగలిగారు. యాత్ర నుండి వచ్చిన తరువాత స్వామి దర్శనానికి వెళ్ళగా వారు యాత్రకి బయలుదేరి తిరిగి వచ్చిన రోజు దాకా స్వామి విపరీతమైన కాళ్ళ నొప్పులతో బాధపడ్డారని తెలిసింది. అంటే సుకన్య గారి నొప్పులు స్వామి తమ శరీరం మీదకు తీసుకొని వారి కోరికను నెరవేర్చారు. ఈ యాత్రలో అమర్నాథ్‌కి వెళ్ళే దారిలో బలిష్టంగా ఉన్న పూజారికి చంద్రశేఖరరావు గారు, ఆయన స్నేహితులు కలిసి కొంత ఆర్థిక సాయం చేశారు. ఆ పూజారి ఒక చోట కూర్చొని ఆయనను వెళ్ళమని చెప్పారు. చిత్రంగా కొంత దూరం నడిచినాక ఆ పూజారి వీరికంటే ముందర ఇంకొక చోట కూర్చొని కనిపించారు. ఈ విధంగా 2, 3 సార్లు జరిగింది. ఆ కనిపించిన పూజారి ఎవరో సిద్ధపురుషుడై ఉంటాడని అనుకున్నారు. అమర్నాథ్ యాత్ర చేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారికి స్వామి దర్శనం చేసుకోవాలనిపించింది. ఒక గురువారం రోజు ఆశ్రమానికి వెళ్ళేసరికి స్వామి దర్గాలకు అభిషేకం చేస్తున్నారు. అభిషేకమైన తర్వాత దర్గాలకు వస్త్రాలు కప్పుతూ ఆయనను పిలిచి వస్త్రాలను కప్పేటప్పుడు పట్టుకోమన్నారు. స్వామి పక్కన కూర్చుని కప్పుతున్నప్పుడు స్వామి తనలో తాను నీవు అమర్నాథ్ వెళ్ళావు. చాలా దూరం ప్రయాణం చేశావు. నేను నీకు తోడుగా వచ్చాను. పూజారిగా ఒక చోట కూర్చున్న వాడిని 2 చోట్ల మీకంటే ముందర వచ్చి కూర్చున్నాను. ఇవాళ నన్ను గుర్తుపట్టలేదా? అని మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించి విన్న తర్వాత చంద్రశేఖరరావు గారికి స్వామి తనలో తాను మాట్లాడుకున్నది అమర్నాథ్ యాత్రలో జరిగిన అనుభవం సమన్వయపడ్డాయి. ఆయన చెప్పకుండానే స్వామి అంత స్పష్టంగా చెప్పగలిగారు. అంటే స్వామి సిద్ధపురుషులని గ్రహించి అప్పటి నుండి తరచూ స్వామి దర్శనం చేసుకుంటుండేవారు. నెల్లూరు యశోదమ్మ గారి పెద్దమ్మాయిని నెలలు నిండినాక ప్రసవానికి ఆస్పత్రిలో చేర్పించారు. ఏ సమయంలోనైనా ప్రసవం అయ్యేటట్లు ఉన్నది. ఆ సమయంలో దర్గా స్వామి నెల్లూరులో ఉన్నారని తెలిసి స్వామి దర్శనానికి వెళ్ళలేకపోతున్నారని యశోదమ్మ గారు చాలా బాధపడ్డారు. స్వామి కృష్ణారెడ్డి గారితో ఫోను చేయించి పురుడు తల్లికి కానీ నీకు కాదు నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని చెప్పారు. స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్ళేసరికి స్వామి అమ్మయ్యతో అమ్మయ్య యశోదమ్మ బిడ్డకి జయ విజయలు పుట్టారు. కృత్తికా నక్షత్రం అని చెప్పారు. ఆవిడ నమస్కారము చేసుకోగానే మీ పాపకే కాదమ్మా మీ
మీ పాప ప్రక్క రూములో ఉన్నవారికి కూడా బాబు పుట్టాడు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు. వెంకటేశ్వర స్వామి దగ్గరుండి డెలివరీ చేసి వెళ్ళినాడు అని చెప్పారు. స్వామి దర్శనం తర్వాత ఆస్పత్రికి వెళ్లి ప్రక్క రూములోనున్న వాళ్ళని అడిగితే వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులమని చెప్పారు. సర్వ సృష్టిలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో స్వామికి ఎరుకే. ఒకసారి గుంటూరులో భరద్వాజ తల్లిదండ్రులు కొత్తగా కొనుక్కున్న స్కూటర్ మీద సాయిబాబా మందిరానికి వెళ్లారు. అక్కడ సాయినాథుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చే సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా వారి వద్దకు వచ్చాడు. బండి చక్రాన్ని ఒకసారి పరీక్ష చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. స్కూటర్ చక్రం ఉన్న పరిస్థితిలో వారు బండి నడిపి ఉంటే ప్రమాదమై ఉండేది. స్వామివారే ఆ వ్యక్తి రూపంలో వచ్చి వారిని హెచ్చరించి కాపాడారని వారి విశ్వాసం. స్వామి చాలాసార్లు భరద్వాజ తల్లి కనకదుర్గమ్మ గారికి ఎల్లప్పుడూ వారింట్లో ఉంటానని చెప్పేవారు. ఒక పర్యాయం భరద్వాజ బెహ్రెయిన్ నుండి నేరుగా ఆశ్రమానికి రావటానికి ప్రయాణం ఏర్పాటు చేసుకున్నాడు. బెహ్రెయిన్ నుండి చెన్నై రావటానికి ఒక విమాన టికెట్టు, చెన్నై నుండి కడప రావడానికి ఒక ట్రైన్ టికెట్టు బుక్ చేసుకున్నాడు. ప్రణాళిక ప్రకారం బెహ్రెయిన్‌లో విమానాశ్రయానికి వెళ్ళాడు. ఆ రోజు విమానం 2 గంటలు ఆలస్యమని తెలిసింది. దీనివల్ల చెన్నై నుండి కడపకు వెళ్ళే ట్రైన్‌కు సకాలంలో అందుకోలేడు. భరద్వాజ ఇది ఇష్టపడనందువల్ల అన్న విమాన సంస్థ వారు అతనికి తర్వాత రోజు ప్రయాణం చేయటానికి టికెట్ సర్దుబాటు చేశారు. ఇంటికి వచ్చి అతను రైలు టికెట్ కూడా ఒక రోజు మార్చుకుందామనుకున్నాడు. ఇంతలో చెన్నైలో వరదల వలన అతను టికెట్ బుక్ చేసుకున్న రోజున రైలు క్యాన్సిల్ అయిందని తెలిసింది. తమాషాగా అతని విమాన ప్రయాణం సరైన సమయానికి జరిగి ఉంటే చెన్నైలో రైలు అందక ఇబ్బంది పడి ఉండేవాడు. వరదల వల్ల ఇతర ప్రయాణ సౌకర్యం కూడా దొరకక ఇంకా ఇబ్బంది పడేవాడు. జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకొని చూడగా ఆ విమానం ఆలస్యం అవ్వటం వల్ల అతనికి ఎంతో మేలు జరిగింది. తర్వాత రోజు అతని ప్రయాణం సౌకర్యంగా జరిగింది. 2005లో రాజీవ్ ఉద్యోగరీత్యా సౌదీ అరేబియాలో 4 నెలలు పనిచేయవలసి వచ్చింది. తను పని చేసుకునే కంప్యూటర్‌లో స్వామి బొమ్మను పెట్టుకునేవాడు. ఒకరోజు అతని తోటి ఉద్యోగస్తుడు అత్యం సునీల్ స్వామివారిని బొమ్మని చూచి గుర్తుపట్టి ఈయన దర్గా స్వామివారు కదా అని అడిగారు. రాజీవ్‌కు ఒక క్షణం రోమాంచితమైంది. ఎక్కడ ఇండియా, ఎక్కడ సౌదీ అరేబియా, దేశం కాని దేశంలో తన గురువుగారిని గుర్తుపట్టిన వైనం చూసి రాజీవ్‌కు ఉద్వేగం కలిగింది. అత్యం సునీల్‌ది దమ్మపేట స్వగ్రామం. ఒక సిద్ధపురుషుని మొదటిసారి దర్శించినప్పుడు మనకు ఆయన గురించి ఏమీ తెలియకపోవచ్చు. అటువంటి సందర్భాలలో వారికి నమస్కరించకపోయినా దోషం లేదు. వారి సాంగత్యంలో మౌనంగా కాలం గడిపినా మనకు మేలు జరుగుతుంది. సామాన్యంగా ఒక సద్గురుని యందు భక్తునికి పూర్ణమైన సమర్పణ అనేది ఒక దర్శనలోనే జరగదు. సమర్పణ అనేది ఒక కాలానుగుణ ప్రక్రియ. భక్తుడు గురువు దర్శనానికి వెళ్ళే ప్రతిసారి ఆయనకు పరీక్షే. గురువే భక్తుని యొక్క విశ్వాసమని దృఢపరిచేటటువంటి అనుభవాలు ఇస్తారు. భక్తుడు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సాధనలో పరిణతి సాధిస్తాడు. ఈ అధ్యాయంలోని అనుభవాలను చదివినాక మన హృదయంలో స్వామి అన్ని చోట్ల అనుక్షణం తమ భక్తులను గమనిస్తూ మనను రక్షిస్తున్నారనే విశ్వాసం దృఢపడుగాక.